ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతున్నారని మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఈ రోజున కూడా ఒక చక్కని వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఆ యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 125వ కీర్తన 1వ చరణాన్ని మనం చదువుకుందాం. యెహోవా యందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెనుందురు. హల్లెలూయా. మన దేవుడు పైన మనము నమ్మకం ఉంచగలిగితే కదలక నిత్యము నిలిచేటువంటి సియోను కొండవలే ఉంటామని దేవాతి దేవుడు ఈ రోజున మనల్ని ధైర్యపరుస్తున్నాడు. సియోను కొండ క్యారెక్టర్ ఏంటంటే, ఎలాంటి తుఫానులు గాని, ఎలాంటి భూకంపాలు గాని, ఎలాంటి పరిస్థితులైనా ఆ సియోను కొండ తొనకదు, బెనకదు, భయపడిపోదు. అది అక్కడే స్థిరంగా ఉంటదట. అలాంటి సియోను కొండతో మనల్ని దేవుడు పోల్చాడు. దేవుని యందు, యెహోవా యందు నమ్మకముంచువారు, హల్లెలూయా, దేవుని పైన ఆధారపడిన వారు, దేవుని యొక్క శక్తిని వారికి ఆధారంగా చేసుకున్న వారంట సియోను కొండ వలె నిత్యము నిలుస్తారంట. దేనికి భయపడరు. ఈ యొక్క మానవ జీవితంలో మనము ప్రతి దానికి భయపడుకుంటూ బ్రతుకుతాం కదండి. ఏది ఏమవుతుందో, ఫ్యూచర్ గురించినటువంటి భయం, పిల్లల్ని గురించినటువంటి భయం, ఇంకా రేపేమవుతుందో అన్న భయంతోనే చాలా మంది ఈ యొక్క బ్రతుకును వెళ్ళబుచ్చుతున్నారు. అయితే దేవుడు ఈ రోజున మనకు తెలియజేస్తున్నాడు, దేవుని యందు నమ్మకం ఉంచగలిగితే, దేవుని యందు నమ్మకం ఉంచగలిగితే, మరి దేవుణ్ణి నమ్మడం అంటే ఏంటి? నిన్ను నువ్వు నమ్ముకోకపోవడమే దేవుణ్ణి నమ్మడం అంటే. హల్లెలూయా. నీ శక్తిని, నీ జ్ఞానాన్ని, నీ బలాన్ని నువ్వు ఆధారం చేసుకోకుండా దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించడమే దేవుణ్ణి నమ్మడం అంటే. దేవుణ్ణి నమ్మితే, ఆయన్ని నమ్ము వారికి సమస్తము సాధ్యమే అవుతుంది. దేని గురించి భయపడాల్సిన అవసరమో లేదు, దేని గురించి చింతించాల్సిన అవసరమో లేదు. నీకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. నీకు వస్తున్న చిన్న శాలరీని బట్టి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్ లో నా పిల్లల భవిష్యత్ ఏంటి అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ వచ్చిన రోగం తగ్గుతుందో తగ్గదో అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతి దానికి నువ్వు చింతించవు. నీ పైన నువ్వు ఆధారపడితే, నీ పైన నువ్వు ఆనుకుంటే, నీ పైన నువ్వు నమ్మకం ఉంచితే నువ్వు ఏదో ఒక రోజు బలహీన పడిపోతావు. కానీ దేవుని యందు, యెహోవా యందు నువ్వు నమ్మకం ఉంచగలిగితే, ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడు, ఆయన కార్యాలను స్థిరపరిచే దేవుడు. నీకు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా వాటన్నిటిని నీకు అనుకూలంగా మార్చేటువంటి దేవుడు మనము నమ్ముకున్న దేవుడు. మరి ఈ రోజున నీ యొక్క నమ్మిక ఎవరిపైన ఉంది? నీ బంధువుల పైన ఉందా? నీకున్న డబ్బు పైన ఉందా? నీకున్న ఆస్తుల పైన ఉందా? నీకున్న జ్ఞానం పైన ఉందా? నీకున్న అందం పైన ఉందా? వేటి పైన నువ్వు నమ్మకం కలిగి ఉన్నావు? వేటి పైన నువ్వు నమ్మకం కలిగి ఉన్నా నిత్యము నిన్ను అవి నిలవబెట్టవు. ఏదో ఒక రోజున అవి నిన్ను పడేస్తాయి. కానీ నిత్యము ఉండేటువంటి దేవుడు, యుగ యుగములకు సజీవుడైనటువంటి దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచితే దేని గురించి భయపడవు. ఏ కష్టమైన రానివ్వండి, ఏ శోధనైనా రానివ్వండి, ఏ బాధ అయినా రానివ్వండి, ఏ అనారోగ్యమైన రానివ్వండి, నన్ను విడిపించే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను బలపరిచే దేవుడు నాకు ఆధారమై ఉన్నాడు అన్న ధైర్యంతో నీవు జీవించగలుగుతావు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య భాగము మనలో నెరవేర్చబడులాగున ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. అవును ప్రభా, మీ యందు నమ్మిక ఉంచిన వారికి అయ్యా మరి తండ్రి మేలు చేసే దేవుడవు ప్రభా. వారికి ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ దేని గురించి భయపడకుండా, దేని గురించి చింతించకుండా ప్రభా అయ్యా మీరు వారిని నిలవబెడతారని ఈ రోజున లేఖనము ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడారు. అయ్యా ఎలాంటి పరిస్థితుల్లో బిడ్డలు ఉన్నారో, ఎలాంటి వేదనకరమైన స్థితిలో వారు ఉన్నారో ప్రభా, వారిని ధైర్యపరిచినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. అవును నా తండ్రి, అయ్యా నీ యందు నమ్మిక ఉంచి వారు ఎప్పుడు కూడా సిగ్గుపడరు, అవమానం అందరు నా తండ్రి. అయ్యా బిడ్డలకు ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ చూస్తున్న దేవుడు
దేవుడవయ్యా. వారి శ్రమల నుండి విడిపించండి, వారి కష్టాల నుండి విడిపించండి, వారికి ఉన్న శోధనల నుంచి వారిని తప్పించండి ప్రభా. అయా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు తండ్రి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. వారిని తండ్రి ధైర్యపరచండి. వారికి వచ్చిన అనారోగ్యాన్ని బట్టి చింతించకుండా ప్రభా ధైర్యం కలిగి జీవించే కృపను దయచేయండి నా ప్రభా. సంపూర్ణ ఆరోగ్యమును విడుదలను వారికి దయచేయండి అయ్యా. ఉద్యోగం లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. ఈ రోజున ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు వారి యొక్క ప్రయాణము క్షేమకరంగా ఉండునట్లుగా సహాయము చేయండి. ఏ అపాయం వారి యొద్దకు రాకుండా మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి ప్రభా. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.